ప్రైజ్ ద లార్డ్. మార్చి 11వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మానవ జీవితంలో బాధలు, కష్టాలు, వేదనలు కన్నీటి రూపంలో బయటకు వస్తూ ఉంటాయి. దావీదు భక్తుడు కూడా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను అంటున్నాడు. అయితే ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఏ విషయంలో నీవు కన్నీరు కారుస్తున్నావో ఇక ఆ విషయంలో కన్నీరు కార్చక్కర్లేదు. ఎందుకంటే నీ కన్నీరు నేను తుడుస్తాను, నీ మొరను నేను వింటాను అంటున్నాడు. దావీదు కూడా మరొక కీర్తనలో, కన్నీటి చేత నా పడక కొట్టుకొని పోతుంది, కన్నీటి చేత నా పరుపు తేలిపోతుంది, విచారము చేత నా కనులు గుంటపడిపోయినాయి అంటూ చాలా విషయాలలో బాధ నొందిన సందర్భాలలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు కన్నీటికి ప్రతిగా ఆనందమిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితులలో నీవు కన్నీరు కారుస్తున్నావో, ఏ పరిస్థితులలో నీవు కన్నీటి లోయల గుండా వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నాడు. వ్యర్థంగా అందరి దగ్గర నీవు కన్నీళ్లు కార్చొద్దు, కానీ దేవుని పాదాల దగ్గరకు వచ్చి ప్రభువుకు నీవు ప్రాధేయపడితే ప్రభు నీ కన్నీళ్లు తుడుస్తాడు, నిన్ను సంతోషపరుస్తాడు. నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ ఆత్మీయుల దగ్గర, నీ ప్రియుల దగ్గర నీవు కార్చే కన్నీరు ఆవిరైపోవచ్చు, వ్యర్థమైపోవచ్చు. వారి దగ్గర నీవు కన్నీరు కార్చినప్పుడు నిన్ను చులకనగా చూసి హేళన చేయొచ్చు, కానీ ప్రభువు దగ్గర కార్చే ప్రతి కన్నీటి బొట్టు ఆయన దగ్గర బుడ్డిలో దాచిపడుతుంది. ఖచ్చితంగా నీ మొరకు ఆయన జవాబిస్తాడు, ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. నీ దుఃఖ దినమును సమాప్తి చేస్తాడు. దేవుని కొరకు ఎదురుచూడు, గొప్ప మేలు పొందుతావు. ఈ వాగ్దానం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.